మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ను గనక ఈ ఫార్ములా ప్రకారం వేసుకొని చూసినట్లయితే, మీకు ఈ పాయింట్స్‌లో ఏ పాయింట్స్ నెగెటివ్‌గా ఉన్నాయి, ఏవి పాజిటివ్‌గా ఉన్నాయనేది మీరు ఇంట్లో కూర్చొనే తెలుసుకోవచ్చు. ఒక్కసారి గనక మనం ఇక్కడ 13/6/1990 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ను గనక మనము ఈ గడులలో ఫిల్ చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. 3 అంటే రిలేషన్‌షిప్. వీరు అందరితో రిలేషన్‌షిప్‌లో మంచిగా ఉంటారు. అక్క, చెల్లె, అత్త, మామ ఇలా ఎవరితో అయినా కూడా క్లోజ్‌గా మంచిగా ఉంటారు. 6 అంటే డబ్బు సంపాదన. వీరికి డబ్బు సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది. 9 అంటే వివాహము. వీరికి వివాహం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫిల్ అయినవి గనుక చూసుకున్నట్లయితే 1, 3, 6, 9. అదేవిధంగా ఇప్పుడు మనం ఫిల్ కానివి గనుక చూసుకున్నట్లయితే 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అదేవిధంగా 4 ఆరోగ్యం విషయంలో వీరికి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. 5 వ్యాపారం. వీరు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దాంట్లో అన్ని కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. 7 శత్రువులు, నరదృష్టి వీరిపై ఎక్కువగా ఉంటుంది. 8 చదువు విషయంలో వీరు ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ ఉద్యోగంకొచ్చే వరకి వీరు వెనుకబడిపోతూ ఉంటారు. ఈ బాక్స్‌ని గనుక మీరు చూసినట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి ఏ సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఒకసారి ఇలా వేసుకొని చూడండి. మీకు గనుక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.